దేవుని వాక్యాన్ని మీకు విశదపరచడానికి దేవుని యొక్క లేఖనాలు మనం అందరం కూడా పఠించి ఈ రాత్రి ధ్యానం చేసుకుంటూ ఉందాం. దేవుని యొక్క ఉద్దేశములు మీ కుటుంబంపై ఎలా ఉండబోతున్నాయి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఈ రాత్రి మీరు తేటగా ప్రభు వాక్యాన్ని విందాం. ఒకసారి అందరు ఇక్కడ ఉన్నారో లేదో 2 చేతులైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసుకి ఒకసారి రామచంద్రాపురం హల్లెలూయా చెప్పాలి. రామచంద్రాపురం హల్లెలూయా గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా. అంతేనా? రామచంద్రాపురం హల్లెలూయా అంతేనా? మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా నోట్లయితే. రామచంద్రపురం అంటే రామచంద్రపురం వాళ్ళే కాదు, అందరూ చెప్పాలి. 2 చేతులు ఇది గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి యేసయ్యకి. అది మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయేటువంటి లేఖన భాగాలను మనం పరిశీలిద్దాం. ఆత్మీయ జీవితంలో పొడవు గురించి, మన ఆత్మీయ జీవితం యొక్క పొడవు, లెంత్ ఎలా ఉందో ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆత్మీయ జీవితం యొక్క పొడవు అనగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవు. మనం కొలవలేమండి దేవుని ప్రేమని. కానీ దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవు ఎలా ఉంది, ఆయన పొడవు ఎంత ఉంది, ఆయన ప్రేమ మన మీద ఎలా ఉందో ఒకసారి రాత్రి చూద్దాం. దేవుని ప్రేమ అంటే కృపకు సాదృశ్యంగా ఉంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుగా విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుగా విందాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమందరము కృప వెంబడి కృపను పొందాం. దేవుని ప్రేమకు మరొక అర్థం ఏంటంటే కృప. దేవుని యొక్క ప్రేమకు మరొక చిహ్నం ఏంటంటే కృప. దేవుని ప్రేమను మనం ఎలా మాట్లాడవచ్చు అంటే కృప అండి. చాలామంది చెప్తారు, మేము ఇలా ఉన్నామంటే దేవుని కృప అండి, మేము తింటున్నామంటే దేవుని కృప అండి, మేము పని చేసుకోగలుగుతున్నామంటే దేవుని కృప అండి. ఆయన ప్రేమని మనము కృప 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 అని పలుకుతాం. ఇంతకీ చాలాసార్లు మనము కృప గురించి పాడుతాం, కృప గురించి అనేకమైన ప్రసంగాలు విని ఉంటాం, కృప గురించి అనేకమైన పాటలు పాడి ఉంటాం. అసలైన కృప అంటే ఏంటి? అసలైన కృప అంటే ఏంటి? ఆయన కృప అంటే ఏంటంటే మనకు అర్హత లేకపోయినా మనము పొందుకోవటమే దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి అర్హత లేకపోయినా, మనకి యోగ్యత లేకపోయినా, మనం ఆ స్థానమునకు లేదా ఆ స్థాయికి సరితూగకపోయినా దానిని మనం పొందుకోవటమే దేవుని కృప అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అబ్రహాముని ఎన్నుకొని, చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు అబ్రహాముని ఎన్నుకొని విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నప్పుడు, అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, అబ్రహాము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నీకు సంతానమును కలగజేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతానమును కలగజేయబోతున్నాను. ఎప్పుడు? వృద్ధాప్యంలో, 99వ సంవత్సరంలో. దేవుడు అబ్రాహామును శారములను 75వ సంవత్సరంలో దర్శించి దేవుడు మాట్లాడాడు, నేను మీకు సంతానమును అనుగ్రహిస్తానని చెప్పారు. నేను మీకు సంతానమును అనుగ్రహిస్తానని చెప్పారు. నేను మీకు సంతానమును అనుగ్రహిస్తానని చెప్పారు. చాలా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. శారమ గర్భం మృతతుల్యమైపోయింది. శారమ గర్భము పిల్లలను కనటానికి శక్తి లేనిదైపోయింది. ఆమె వృద్ధురాలైపోయింది. ఇది ఎలా సాధ్యం? కానీ దేవుడు అన్నాడు, అబ్రహ్మ నా మాట మీద మీరు నమ్మిక ఉంచండి. నేను శారమ గర్భాన్ని దర్శించబోతా ఉన్నాను, నేను వాగ్దాన పుత్రుని ఇవ్వబోతా ఉన్నాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడారు.
దేవుడు అలానే 99వ సంవత్సరంలో శారమ్మను దర్శించి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గనపడదాం. హల్లెలూయా. దేవుడు శారమ్మను దర్శించి వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించాడు. దానిని దేవుని కృప అంటారు. అర్హత లేని దానిని దేవుడు పొందుకునే అర్హత దయచేశాడు. మెడికల్ సైన్స్ అంతా చేతులెత్తేసింది. ఇక శారమ్మకు పిల్లలు పుట్టరు, ఆమె వృద్ధాప్యములకు వచ్చేసింది. కానీ దేవుని కృప ద్వారా ఈ సాకును పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానినే దేవుని కృప అని పిలుస్తారు. పిల్లలు లేని స్థితిలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. వారికి వాగ్దాన పుత్రునిచ్చి దేవుడు వారిని ఆశీర్వదించారు. దానిని దేవుని కృప అని పిలుస్తారు. దేవుడు మోషేని ఒక ప్రవక్తగా మార్చాడు. మోషే ఎవరండి? నత్తివాడైన మోషేని, మాట మాంద్యం కలిగిన మోషేని దేవుడు ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా, 30 లక్షల మందికి ఒక విమోచకుడిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని దేవుని కృప అని పిలుస్తున్నాం. నత్తివాడు నాయకుడిగా మారటం ఏంటండి? నత్తివాడు మాట్లాడితే ప్రజలు హేళన చేస్తారు, ప్రజలు నవ్వుతారు. అలాంటి నత్తివాడిని దేవుడు 30 లక్షల మందికి హెడ్గా నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గనపరద్దాం. హల్లెలూయా. హెడ్గా నిలబెట్టాడు. దానిని ఏమంటారు? దేవుని కృప అని పిలుస్తారు. అర్హత లేని వాటికి అర్హతను కలిగించే దేవుడు మన దేవుడు. అబ్రహాము జీవితంలో చూసుకుంటే పిల్లలు కనటానికి వారికి అర్హత లేదు, కానీ దేవుడు అర్హతను కలగజేశాడు. మోషే జీవితంలో చూసుకుంటే అతడు నాయకుడిగా నిలబడటానికి అర్హుడు కాదు, అతడు నత్తివాడు. కానీ 30 లక్షల మందికి దేవుడు నాయకుడిగా, ప్రవక్తగా నిలబెట్టారు. దానినే దేవుని కృప అని పిలుస్తున్నాం. ఇంకో విషయం మనం చూసినట్లయితే చెరసాలలో యోసేపు బందీగా ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి యోసేపును దేవుడు ఐగుప్తుకి ప్రధానమంత్రిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తుకు ప్రధానమంత్రిగా మార్చాడు. దానినే దేవుని కృప అని పిలుస్తున్నాడు. ఇంకా మనం చూసుకుంటే ఒక గొర్రెలు కాచుకునే కాపరిని దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా మార్చారు. దానిని దేవుని కృప అని మనం పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పేతురును చూసుకుంటే రాత్రంతా వలలు వేసిన చేపలు పట్టలేకపోయాడు పేతురు. కానీ దేవుడు పేతురు ప్రసంగించుచుండగా 3000 మంది రక్షణ పొందే కృప దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. దానినే దేవుని కృప అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ప్రియ దైవజనమా, ఎవరినైతే సౌలు హింసించాడో, ఉగ్రవాదిగా, నక్సలైట్గా ఉన్నటువంటి సౌలు క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవులను కొట్టేవాడు, క్రైస్తవుల గ్రంథాలను, బైబిల్ గ్రంథములను తగలబెట్టేవాడు, క్రైస్తవులను మందిరాలకు వెళ్ళనిచ్చేవాడు కాదు, మందిరములు కూల్చేసేవాడు, మందిరములో ఉన్న వారిని కొట్టేవాడు. భయంకరంగా క్రైస్తవులను టార్గెట్ చేసి ఈ సౌలు అనే వ్యక్తి హింసిస్తూ ఉండగా ఈ సౌలును దేవుడు పౌలుగా మార్చి అదే క్రైస్తవులని, ఏ క్రైస్తవులనైతే హింసించాడో అదే క్రైస్తవులని బంధకమ్మలో నుంచి విడిపించి దేవుని వైపు నడిపించగలిగిన గొప్ప అపోస్తలుడిగా దేవుడు ఆ వ్యక్తిని మార్చాడు. హల్లెలూయా. దానిని ఏమని పిలుస్తారు? దేవుని కృప. అర్హత లేని మనల్ని దేవుడు కొన్ని వాటికి అర్హులుగా చేశాడు. చూసారా? దానిని దేవుని కృప అని పిలుస్తున్నాం. దేవుని కృప చాలా గొప్పదండి. ఇప్పుడు ఆయన కృప ఈ రాత్రి నీ మీదకి రావటానికి సిద్ధంగా ఉంది. అబ్రహామును దర్శించిన దేవుని కృప, మోషేను దర్శించిన దేవుని కృప, యోసేపు మీదకి వెళ్ళిన దేవుని కృప, పేతురు మీదకి వెళ్ళిన దేవుని కృప, ఓ నక్సలైట్ ఉగ్రవాది సౌలుని పౌలుగా మార్చిన దేవుని కృప ఈ రాత్రి నీ మీదకి రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నేను ఆపండి అనే దాకా ఆపొద్దు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కృపను పొందండి. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ దేవుణ్ణి తెలుగులో ఆరాధించేవారు తెలుగులో ఆరాధించండి, భాషలో మాట్లాడేవారు భాషలో మాట్లాడుతూ చప్పట్లు కొట్టండి. ఆయన కృప మిమ్మల్ని ఆవరించబోతా ఉంది. ఆయన కృప మిమ్మల్ని ఆవరించబోతా ఉంది. ఆయన కృప మిమ్మల్ని ఆవరించ
విస్తరించబోతా ఉంది. ఆయన కృప మిమ్మల్ని విస్తరించబోతా ఉంది. ఆయన కృప మీ మీదకి బలముగా రాబోతుంది. ఓ రాబాల రాబా షందరాల రేఖేందేల రేబో షబాల రబా ఓ రాసబాల రబా ధునాల రబా ఓ హో 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 గ్రేస్ టు గ్రేస్, గ్రేస్ టు గ్రేస్, గ్రేస్ టు గ్రేస్. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఓ కృప 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 కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు తీసయ్యా. ఓ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను దేవుని కృప కలిగిన వారను, నేను దేవుని కృప కలిగిన వారు. పక్కన వారికి చెప్పండి, మీరు నా వైపు చూడండి. పక్కన వారిని మీరు తాకి నీవు దేవుని కృప కలిగిన దానివని చెప్పండి. పురుషులైతే దేవుని కృప కలిగిన వాడు అని చెప్పండి. పక్కన వారికి చెప్పండి. ఇగో నేను చెప్తున్నా చూడండి అమ్మగారికి, అమ్మగారు మీరు దేవుని కృప కలిగిన వారు చెప్పండి. మీరు చెప్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ రాత్రి. చెప్పండి చెప్పండి చెప్పండి. సిగ్గుపడ్డదేమి వారు మీకు తెలియపించి చెప్పండి. వారు దేవుని కృప కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప కలిగిన వారు 5 విషయాలు కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, పాస్టర్ గారు దేవుని కృప మీ మీదకు వచ్చునుగా కానీ మీరు చెప్తున్నారు కదా, దేవుని కృప నా మీదకు వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది? దేవుని కృప నేను పొందుకున్నానని నాకు ఎలా తెలుస్తుంది? దేవుని కృప నేను అనుభవిస్తున్నానని నాకు ఎలా తెలుస్తుంది? దేవుని కృప కలిగేవారు, దేవుని కృపను పొందుకొని భూమి మీద బ్రతికేవారు 5 విషయాలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 అనే సంఖ్య కృపా సంఖ్య. మీకు తెలుసో తెలియదు, 5 అనే నెంబరు కృపా నెంబరు. చాలామందికి 1 నుంచి 10 లోపు లేదా 100 లోపు కొన్ని సంఖ్యలు ఇష్టం. చాలామందికి ఒకరికి 1 అంటే ఇష్టం, ఒకరికి 2 అంటే ఇష్టం, ఒకరికి 3 సంఖ్య అంటే ఇష్టం, ఒకరికి 4 అంటే ఇష్టం, ఒకరికి 5 అంటే ఇష్టం. అలాగ ఒకటి 7, 8, 9, 10 అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కానీ ఈ 5 అనే సంఖ్య కృపా సంఖ్య. ఏ సంఖ్య చెప్పండి గట్టిగా? కృపా సంఖ్య. పాస్టర్ గారు మీరు కృపా సంఖ్యని ఎలా చెప్పగలుగుతున్నారంటే, దేవాది దేవుడు 5 రోజుల్లో సృష్టిని చేసి ముగించాడు. 5 రోజుల్లో. వింటున్నారా మీరు? 5 రోజుల్లో దేవాది దేవుడు సృష్టిని చేసి ముగించాడు. 6వ రోజు దేవుడు ఎవరిని చేశాడు? మనల్ని చేశాడు, మానవుడిని చేశాడు. 7వ రోజు విశ్రాంతి దినం. 5 రోజుల్లో దేవుడు మానవుడికి, నరునికి కావలసిందంతా చేశాడు, పుదీనా ఆకులతో సహా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుడికి ఎంత కావాలో, మానవుడికి ఎంత అవసరమో అంత 5 రోజుల్లో చేశారు. అందుకే నేను అంటున్నాను 5 అనేది కృపా సంఖ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ రోజు దేవుడు ఆదామును చేశాడు. ఆదాము చేసిన తర్వాత, ఆదాము యొక్క నాసికలో దేవుడు ఊపిరిని వదిలిన తర్వాత ఆదాము లెగిచి చూడంగానే అన్నీ కూడా ఆదాముకి కావలసిన వనరులన్నీ దేవుడు సిద్ధపరిచి సమకూర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను రామచంద్రపురం మీద నేను ప్రకటించనివ్వండి, యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నీ కొరకు నా దేవుడు కొన్ని వనరులను విడుదల చేయబోతా ఉన్నాడు. నీకు అవసరమైన వనరులను దేవుడు విడుదల చేయబోతా ఉన్నాడు. నీకు కావలసిన వనరులను దేవుడు నీ కొరకు సమకూర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చబోతా ఉన్నాడు. ఆదాముకి ఏది కావాలో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేసి పెట్టాడంటే సమకూర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము కొరకంటండి అన్నీ ఎదురు చూస్తున్నాయంట. ఆదాము కొరకు అన్నీ ఎదురు చూస్తున్నాయంట. ఆదాము ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు తింటాడా అని యాప్లికాయ ఎదురు చూస్తూ ఉందంట. మామిడి పండు ఎదురు చూస్తూ ఉందంట. ద్రాక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయట. దేవుడు ఆదాముకి, నరునికి కావలసిన ఫలాలు, కావలసిన సమృద్ధి అంతా కూడా చేసి పెట్టేశాడు. అవన్నీ కూడా ఆదాము కొరకు ఎదురు చూస్తున్నాయట.
అయితే ఈ రాత్రి నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నీ కొంతమంది కొరకు ఈ రాత్రి ఇక్కడ ఉన్న కొంతమంది కొరకు ఆరోగ్యం ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఇక్కడ ఉన్న కొంతమంది కొరకు సమృద్ధి ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్న కొంతమంది కొరకు ఇదిగో ఉద్యోగాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న కొంతమంది కొరకు గర్భఫలాలు తెరవబడబోతా ఉన్నాయి. ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఆర్థిక సమస్యలతో, పిల్లలు లేని సమస్యలతో, సమృద్ధి లేని సమస్యలతో ఎండిపోయి నశించిపోయి నాశనమైపోయి ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కొరకు కొన్ని ఆశీర్వాదాలు ఎదురు చూసేటట్లు దేవుడు చేయబోతా ఉన్నాడు. కొంతమంది కొరకు ఉద్యోగాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కొంతమంది కొరకు మంచి మంచి ప్రవక్తలు పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది కొరకు ఆరోగ్యాలు, సమృద్ధి, సకల ఆశీర్వాదాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఎత్తి గట్టిగా యేసయ్యకు హల్లెలూయా చెప్పండి. ఓ రబాల దరబ షందరల రిఖాందర బలరబ ఓ రిషిఖిందిలి రబౌతారల రబ షట్లా దరబ ఉషడాదరియా రోస ఖందెరె బల రిబౌషాదర బలరబ. ఈ రాత్రి ఏదో ప్రభు చేయబోతున్నారు అద్భుతం. ఈ రాత్రి ఏదో అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నారు. నీ కొరకు అసాధారణమైన వనరులు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ రాత్రి ఉర్రక్లేదెరె షక్లౌరాదర బౌషడాదర రాసబా రిఖౌందర బల రిబౌషాందరలరబా ధునారబగంధలరబా ఓ రేఖేందేలే బహుషాదరలరబా. ఎంతమంది ఆరోగ్యం లేక బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది పనులు లేక బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది పిల్లలు మారట్లేదని బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది పెళ్ళయి 5, 6, 10, 15, 20 సంవత్సరాలయ్యి పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది పెళ్ళిడుకొచ్చి పెళ్ళవట్లేదని బాధపడుతూ ఉన్నారు. ఓ రలే కేందేలే శుభోలరాందరబలరబా. దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ రాత్రి మీ పట్ల జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప 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 ఈ రాత్రి మీకు కలగబోతా ఉంది. ఈ రాత్రి కృప మీకు కలగబోతా ఉంది. దేవునికి చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే దేవుని కృప మీకు కలగబోతా ఉంది. దేవుని కృప కలిగిన వారి కొరకు అన్నీ ఎదురు చూస్తాయి. ఈ రాత్రి దేవుడిని చరిత్రను మార్చబోతా ఉన్నాడు. పాస్టర్ గారు, ఈరోజు వరకు ఉద్యోగాల కొరకు మేము ఎదురు చూస్తున్నాం పాస్టర్ గారు, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నాం పాస్టర్ గారు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాం పాస్టర్ గారు, ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నాం పాస్టర్ గారు. ఈ రాత్రి మీ మాట మారబోతా ఉంది. మీరేమనబోతున్నారో తెలుసా? అయ్యా, నా కొరకు ఒక దగ్గర ఉద్యోగం ఎదురు చూస్తూ ఉందయ్యా. దేవునికి స్తోత్రం. నా కొరకు ఆరోగ్యాలు ఎదురు చూస్తూ ఉన్నాయి అయ్యా. అయ్యా, ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూశాను, నా కళ్ళు కాయలు కట్టుకుపోయాయి. నా కొరకు కొన్ని అద్భుతమైన వనరులు నా కొరకు ఎదురు చూస్తున్నాయి అయ్యా. దేవుని కృప నా పట్ల విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని కృప కలిగిన వారి కొరకు అనేకమైన ఆశీర్వాదాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సమృద్ధిగా పొందుకొందురుగాక. హల్లెలూయా. మీకు కృప కలిగినప్పుడు 5 విషయాలు కలుగుతాయని చెప్పాను కదా. మీరు కృప కలిగిన వ్యక్తులని మీకు ఎలా అర్థమవుతుందంటే, మొదటి విషయం, కృప మీలో ఉంటే, కృప మీ మీదకి వస్తే మీలో కలిగే మొట్టమొదటి ఫలితం ఏంటో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదవగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదవగా విందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు విశ్వాసం ద్వారా రక్షించబడిన పిల్లలు. మనకి రక్షణ దేని వల్ల కలిగిందంటండి? విశ్వాసం ద్వారా కలిగింది. విశ్వాసం ద్వారా మీకు రక్షణ కలిగింది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అదిగో మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడ్డారు. మనం దేని చేత రక్షించబడ్డామంటే అండి? కృప. ఈ రాత్రి మనం కృప అని పలికితే నీ జీవితంలో ఉన్న దరిద్రం పోతుంది. కొంచెం నోరు తెరిచి పలకండి. మీరు నోరు తెరిచి పలకే జీవితాలు ఎట్లా తగలడ్డాయి. ఈ రాత్రి నోరు తెరిచి పలకండి. దేని ద్వారా మనం రక్షించబడ్డామంట? కృప. గట్టిగా కృప అని చెప్పండి అందరూ కూడా. గట్టిగా కృప అని చెప్పండి అందరూ కూడా. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కృప ద్వారా మనం బాప్తిజాలు పొందాం.
కృప ద్వారా మనం యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలా రక్షించబడ్డామండి? మీరు ఎలా రక్షణ పొందారు? మీరు చేసే దాన ధర్మాల ద్వారా మీరు రక్షించబడలేదు అమ్మా. మీరు చేసే దాన ధర్మాల ద్వారా మీరు రక్షించబడలేదు. దేవుని కృప చేత మీరు రక్షించబడ్డారు. ఇందాక ఎవరో పాడారు, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కృపచేత మనకి ఏం కలిగిందండి? రక్షణ. కొంతమంది ఊహిస్తున్నారు, నేను చేసే మంచి ద్వారా నాకు రక్షణ కలిగింది, నేను 10 మందికి అన్నం పెడతాను కదా, నేను 10 మందికి వస్త్రాలు ఇస్తాను కదా, అర్థమైందా, నేను 10 మందికి తీర్పులు తీరుస్తాను కదా, నేను 10 మంది మంచి కోరుతాను కదా, అందుకే నా కుటుంబం రక్షించబడింది అనుకుంటారు కొంతమంది. కాదు, నువ్వు చేసే దాన ధర్మాల ద్వారా నీకు రక్షణ రాలేదు. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కృప ద్వారా ఎలా రక్షించబడ్డామయ్యా అంటే, అదిగో కలువరి సిలువలో గోల్కొతా కపాలమిచ్చు గోల్కొతా కొండపోయిన ఇదిగో ఒక రక్షకుడు మన కొరకు హతసాక్షిగా మాడిపోయాడు. ఒక రక్షకుడు మన కొరకు ప్రాణాన్ని వదిలాడు. ఆయనలో ఏర్పడిన గాయముల్లో నుంచి కారిన రక్తము ద్వారా, కృప ద్వారా మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రక్షకుడు సిలువలో మనకు కనబడుతున్నాడు. 2 దొంగలు సిలువలో మనకు కనబడుతున్నారు. 3 మేకులు సిలువలో మనకు కనబడతాయి. 4 యేసయ్య వస్త్రాన్నంట ఆ సైనికులు 4 ముక్కలుగా చించుకొని పంచుకున్నారంట. 4 ముక్కలుగా. మళ్ళీ చెప్తున్నాను వినండి. సిలువలో ఒక రక్షకుడు మనకు కనబడుతున్నాడు. 2 దొంగల మధ్య ఒక రక్షకుడు కనబడుతున్నాడు. 3 మేకులతో రక్షకుడు కనపడుతున్నాడు. ఓ రిబాల తుననమ షంధే రికోలరబా 4 వస్త్రపు ముక్కలు మనకు కనపడుతూ ఉన్నాయి. 5 శరీరపు గాయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారికి శరీరంలో 5 బలమైన గాయాలు ఏర్పడ్డాయంట. 5 బలమైన గాయాలు ఏర్పడ్డాయంట. అంతేకాదు, సిలువలో 6 గంటల సేపు రక్షకుడు విలవిలలాడిపోయాడు. అంతేకాదు, సిలువలో 6 గంటల సేపు సిలువపై వేలాడుతూ 7 అద్భుతమైన మాటలు మానవ కోటికి దేవుడు అందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి చెప్తున్నాను, సిలువలో రక్షకుడు కనపడుతూ ఉన్నాడు. 2 దొంగలు కనపడుతూ ఉన్నారు. ఇదిగో 3 మేకులు కనపడుతూ ఉన్నాయి. 4 వస్త్రపు ముక్కలు కనపడుతూ ఉన్నాయి. 5 శరీర గాయాలు కనపడుతూ ఉన్నాయి. 6 సిలువలో 6 గంటలు దేవుడు వేలాడాడు. 7 మాటలు మానవ కోటికి దేవుడు అనుగ్రహించాడు. 8 అనే సంఖ్య నూతన ప్రారంభానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 అనే సంఖ్య కృపకి ప్రారంభమైతే 8 అనే సంఖ్య నూతన క్రియకు ప్రారంభం. నూతనమైనటువంటి వాటికి ప్రారంభం 8. 7 కార్యాలు మనకి సిలువలో కనబడుతున్నాయి. రక్షకుడు కనపడుతున్నాడు. 2 బందిపోటు దొంగలు కనపడుతున్నాడు. 3 మేకులు కనబడుతూ ఉన్నాయి. 4 వస్త్రపు ముక్కలు కనపడుతూ ఉన్నాయి. 5 శరీర గాయాలు కనబడుతూ ఉన్నాయి. 6 గంటల సేపు దేవుడు సిలువలో వేలాడుతూ కనపడుతున్నాడు. 7 మాటలు మానవ కోటికి దేవుడు అనుగ్రహించాడు. 8 మనము నూతనముగా జన్మించాం. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని కనపరచండి. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని కనపరచండి. మనం నూతనంగా జన్మించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఓ రిబాల రిబు షఖాందల రికూలదరబౌ షందరలరబా తురారబా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కృప పొందిన వ్యక్తులు మనం ఎలా తెలుస్తుందంటే, మనము యేసు మరణించటం ద్వారా, గాయములు పొందటం ద్వారా, ఆయన రక్తం కార్చటం ద్వారా మనము రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా సిలువలో రక్షకుడు మనకు కనబడుతున్నాడు. 2 దొంగలు కనబడుతున్నాడు. 3 మేకులు కనబడుతూ ఉన్నాయి. 4 వస్త్రపు ముక్కలు కనబడుతూ ఉన్నాయి. 5 శరీర గాయాలు కనబడుతూ ఉన్నాయి. 6 గంటల సేపు రక్షకుడు సిలువలో వేలాడారు. 7 మాటలు మానవ కోటికి దేవుడు అనుగ్రహించాడు. 8వ సంఖ్య మనం నూతనముగా జన్మించాం. గట్టిగా చప్పలు కొడితే యేసయ్య నామాన్ని కనపరచండి. 7 కార్యాలు సిలువలో జరిగాయి కాబట్టి మనము జన్మించగలిగాం, మనము రక్షించబడగలిగాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనం రక్షణ పొందింది మనం చేసే దాన ధర్మాల ద్వారా, కృప ద్వారా? కృప.
కృప ద్వారా నీ భర్త బాప్తిజం పొందాడు, కృప ద్వారా నీ పిల్లలు బాప్తిజం పొందారు, కృప ద్వారా నువ్వు బాప్తిజం పొందావు, కృప ద్వారా నీ బంధువులు బాప్తిజం పొందారు. ఇప్పుడు అదే కృప ద్వారా నువ్వు నీ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్న భర్త మారబోతున్నాడు యేసునామములో, వ్యతిరేకంగా ఉన్న పిల్లలు మారబోతున్నారు యేసునామములో. ఆ కృప నిన్ను విస్తరించబోతా ఉంది, ఆ కృప నీపై బలముగా పని చేయబోతా ఉంది. కృప ద్వారానే నీ ఇంట్లో మూర్ఖులు మారబోతున్నారు. రెండు చేతులు పైకెత్తి కృప వెంబడి కృప అని పలకండి గట్టిగా ఒకసారి, మరొకసారి పలకండి, మరొకసారి పలకండి, మరొకసారి పలకండి, మరొకసారి పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం కృప ద్వారా రక్షించబడ్డాం. రెండవదిగా చూద్దాం మనము కృప కలిగి ఉన్నవారు మనకు ఎలా తెలుస్తుంది. రెండవదిగా చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదవగా విందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదవగా విందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ధనవంతుడండి. మీరు దేవుని కృపను ఎరిగి ఉన్నారు కదా. మన యేసు ఎవరో తెలుసా? ధనవంతుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ రిచ్ పర్సన్. మన దేవుడు ధనవంతుడు. మనం ధనవంతుడైన దేవుడిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మన దేవుడు ధనవంతుడైన దేవుడు, మన దేవుడు భాగ్యవంతుడు. కానీ మనము ధనవంతులు అవ్వాలని ఆయన ఏం చేశాడంటే అండి, దారిద్ర్యమును పొందాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక నరునిగా, ఒక దారిద్ర్యుడుగా, ఒక నరునిగా మానవ రూపాన్ని పోల్చుకుని, మానవ రూపాన్ని ధరించుకుని ఆయన దారిద్ర్యుడిగా భూమి మీదకి వచ్చాడు. బెత్లెహేములో పశువుల పాకలో దారిద్ర్యముగా ఆయన జన్మించాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి సాధారణమైన వ్యక్తి ఆయనను చూచేటట్లుగా దేవుడు జన్మించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫర్ సపోజ్ దేవుడు పెద్ద ప్యాలెస్లో పుట్టాడు అనుకుందాం, హేరోదు భవనంలో పుట్టారనుకోండి. మన బోటి దరిద్రులు వెళ్ళి చూడగలరా? ఆయన్ని చూడలేరు. మన బోటి దరిద్రులు కూడా ఆయనను చూడగలగాలని, మన బోటి సామాన్యులు కూడా ఆయన జన్మాన్ని చూచి తరించాలని చెప్పి యేసుప్రభు ఒక మంచి ఆలోచన కలిగి ఏం చేశాడంటే, ఆయన మహిమను, ఆయన భాగ్యాన్ని, ఆయన ఘనతని వదిలిపెట్టి బెత్లెహేములో పశువుల పాకలో ప్రతి సామాన్యుడు, ప్రతి కూలి పని చేసుకునేవాడు, చెమటోర్చి రూపాయి కష్టపడి పోగు చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించే ప్రతి ఒక్కడు ఆయన జన్మాన్ని చూసే విధంగా ఆయన మానవ రూపమును పోల్చుకుని దారిద్ర్యంగా పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని ఆయన దారిద్ర్యమును పొందాడు? ధనవంతుడైన దేవుడు, భాగ్యవంతుడైన దేవుడు ఎందుకని దరిద్రుడుగా భూమి మీదకి వచ్చాడంటే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నామను కనపరచండి. మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికే నా దేవుడు దారిద్ర్యతను పొందాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కృపను మీరు ఎరిగి ఉన్నారు. ఈ రాత్రి ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నాను, దేవుని కృప ద్వారా మీరు భాగ్యవంతులుగా మారబోతా ఉన్నారు. దేవుని కృప ద్వారా మీరు ధనవంతులుగా మారబోతా ఉన్నారు. దేవుని కృప ద్వారా మీకు ఆర్థిక వనరులు దేవుడు విడుదల చేయబోతా ఉన్నారు. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు చేయి చూపించండి. ఎంతమంది అప్పుల్లో ఉన్నారు? మీకు ఎంత అప్పు ఉందో అంత అప్పు మీకు ఇచ్చి పంపించడానికి మిమ్మల్ని చేయి చూపించమని లేదు. ఎందుకని మిమ్మల్ని చేయి చూపించమన్నారంటే, నా దేవుడు మిమ్మల్ని భాగ్యవంతులుగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. నా దేవుడు మిమ్మల్ని భాగ్యవంతులుగా చేయబోతా ఉన్నాడు. పాస్టర్, ఎలా సాధ్యమంటే, ఈ రాత్రి దేవుని కృప నీకు కలగబోతా ఉంది. దేవుని కృప ద్వారా ఆర్థిక వనరులు తెరవబడబోతా ఉన్నాయి. అసాధారణమైన ఆర్థిక వనరులను దేవుడు తెరవబోతా ఉన్నాడు. ఇదిగో ఇలా ఉన్న నీ చెయ్యి
నా వైపు చూడండి. ఇలా ఉన్న నీ చెయ్యి ఇలాగ మారబోతా ఉంది యేసునామములో. కొంతమంది మీద నేను ప్రవచిస్తున్నాను. ఎవరెవరైతే దరిద్రతలో ఉన్నారో, ఎవరెవరైతే అప్పులు చేసుకుని బతుకుతున్నారో, ఎవరెవరైతే అప్పులు చేసుకొని తింటున్నారో, ఎవరెవరైతే అప్పుల వారితో నిందలు పడుతూ ఉన్నారో, అవమానాలు అనుభవిస్తూ ఉన్నారో, భయంకరమైనటువంటి ఏడుపుడు ఏడుస్తూ ఉన్నారో, నా దేవుడు దారిద్రతను ఎందుకు పొందాడో తెలుసా? ఆయన కృప ద్వారా మిమ్మల్ని భాగ్యవంతులు దేవుడి రాత్రి చేయబోతా ఉన్నాడు. ఊహించని కార్యం దేవుడు నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. ఆర్థిక వనరులు పెరగబోతా ఉన్నాయి. ఆర్థిక లాభాలు నీ కలగబోతా ఉన్నాయి. ఆర్థికంగా నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడబోతా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీసుకుంటున్నావేమో, రేపు నువ్వు ఇవ్వబోతా ఉన్నావు యేసునామములో. ఎవరు నమ్ముతున్నారు వారి పట్ల కార్యం జరగబోతా ఉంది. మీరే నాకు చెప్పబోతా ఉన్నారు, పాస్టర్ గారు ఆ రోజు మీరు ప్రవచించారు కదా, తీసుకునే మీరు ఇచ్చేవారిగా మారబోతా ఉన్నారని ప్రవచించారు కదా. నిజమే, దేవుని కృప నన్ను భాగ్యవంతులుగా మార్చింది. దేవుని కృప అనేక మందికి పెట్టే రకంగా మార్చింది. దేవుని కృప నన్ను ధనవంతులుగా మార్చింది. దేవుని కృప నా జీవితంలో అప్పులను తొలగించి వేసింది. దేవుని కృప నన్ను దారిద్ర్యత నుంచి బయటికి తీసుకొచ్చిందని నువ్వు రేపు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. నేను నమ్ముతా ఉన్నాను, దేవుని కృప ద్వారా నాకు ఆర్థిక వనరులు దేవుడు తెరిచాడు. దేవుని కృప ద్వారా తీసుకునే నన్ను దేవుడు రేపు ఇచ్చే చేతులుగా మార్చబోతా ఉన్నాడు. అది దేవుని కృప ద్వారే నేను ఆ కార్యాన్ని చూడబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి హల్లెలూయా. మీరు దేవుని కృపను బట్టి సంపన్నులుగా మారబోతా ఉన్నారు. మీరు ఇంకా భయపడొద్దు. మీరు ధైర్యంగా ఇంటికి తిరిగి వెళ్ళండి. అయ్యా, నీ కృప ద్వారా నేను భాగ్యవంతుడిగా మారబోతా ఉన్నాను. నీ కృప ద్వారా నేను భాగ్యవంతుడిగా మారబోతా ఉన్నాను. ఎవరెవరికి ఎన్ని లక్షల అప్పు ఉందో, చేసుకుంటే తినే పరిస్థితి, కానీ చూస్తే లక్షల అప్పు పెరిగిపోయింది. చూస్తే తెచ్చిన రూపాయి తెచ్చినట్టు అసలు కడుపుకు సరిపోవట్లేదు. చిరిగిపోయిన సంచులు వేస్తున్నట్లుంది. అప్పులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. నువ్వు సంపాదించే రూపాయి చూస్తే చిరిగిపోయిన సంచులు వేస్తున్నట్లు ఉంది. రూపాయి కూడా మెలగట్లేదు. అప్పులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. ఈ రాత్రి ఏదో జరగబోతా ఉంది. ఎవరైతే నా మాట నమ్ముతా ఉన్నారో లక్షల్లో పేరుకుపోయిన నీ అప్పులు ఇదిగో ఈ రోజు నుంచి తరుగుతా రాబోతా ఉన్నాయి. నా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. సంథింగ్ హ్యాపెనింగ్. ఈ రాత్రి ఎవరో పట్ల దేవుడు ఏదో అసాధారణమైన వనరులు దేవుడు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. మమ్మను కూడా దేవుడు ఎలా చేశాడో తెలుసా? నిలబడి వాక్యం చెప్తున్న నన్ను దేవుడు ఎలా చేశాడో తెలుసా? ఇచ్చే చేతిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అండి. ఒక 2,000 లేదా ఒక 3,000 అద్దె అంటే భయపడేవాళ్ళం మేము. అయ్యో అమ్మో 2-3 అద్దె, 2,000 అద్దె కట్టాలా అని భయపడే మమ్మల్ని దేవుడు 12,000 అద్దె కట్టే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. అంటే దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడో ఒకసారి ఆలోచించు. విశ్వాసం ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం ఉండాలి. చాలా ఆర్థిక పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మేము అద్దెకి బయటకు వచ్చేసాం. దేవుడు ఏదైనా చేయగలలే, ఏదో ఒకటి చేస్తాడని బయటకు వచ్చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ డే కూడా అద్దె మేము పోస్ట్పోన్ చేయలేదు. అద్దెకే దేవుడు అలా ఇస్తే ఇంకా పైన దేవుడు నన్ను ఎంత ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి నేను మీకే వదిలేశాను. ఆర్థిక వనరులు మా జీవితంలో సరిగా ఉండేవి కాదు గతంలో. ఆర్థిక పరిస్థితులతో బాధల్లో మేము ఎన్నో ముందుకు వెళ్ళిన జీవితాలు ఉన్నాయి, జీవనం జీవించాం. కానీ దేవుడు సమృద్ధి, సకలమైన దీవెననిచ్చి దేవుడు నడిపించాడు. అసాధారణమైన ఆర్థిక వనరులు దేవుడు నిలబడి ప్రకటిస్తున్న నా జీవితంలో తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కూర్చొని దేవుని వాక్యం వింటున్న మీలో దేవుడు నా పట్ల అద్భుతం చేసిన దేవుడు, ఎవరో పట్ల దేవుడు కొన్ని ఆర్థిక వనరులను డోర్స్ దేవుడు తెరవబోతా ఉన్నాడు. నువ్వు ఊహించలేని కార్యమును చూడబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి కృప వెంబడి కృప అని పలకండి గట్టిగా. ఒకసారి పలుకుతూ ఉండండి.
ఓలా రబా షకంద రబా రిబాల రబా రిబాల రబో షకరబల రిబా తునాల రబా రోసే కెందెలే రిబో షడాదరల రబా రోకలబ రిబాల తునాలబా షకాల రబా తునాల రబా. ఓ కృప పొందుకో, కృప పొందుకో, కృప పొందుకో, కృప పొందుకో. ఆర్థిక వనరులు తెరవబడబోతున్నాయి, ఆర్థిక వనరులు తెరవబడబోతా ఉన్నాయి, ఆర్థిక వనరులు తెరవబడబోతున్నాయి. రోషే కేలే రేబో తురాల రహుందారబో లేకేందెలే రేబో. ఆమేన్. గ్రేస్ అపాన్ గ్రేస్, గ్రేస్ అపాన్ గ్రేస్, గ్రేస్ అపాన్ గ్రేస్, గ్రేస్ అపాన్ గ్రేస్. ఇస్సాకు కొరకు అదిగో మోరియా పర్వతం మీద పొట్టేలు ఎదురు చూస్తూ ఉంది. ఇస్సాకు కొరకు మోరియా పర్వతం మీద పొట్టేలు ఎదురు చూస్తూ ఉంది. మీ కొరకు కొన్ని ఆర్థిక వనరులు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి తెలియని ఆర్థిక వనరులను చేతిలో చూడబోతున్నా. తెలియని కార్యం. ఈ రోజు వరకు నీ ఇంట్లో ఆర్థికంగా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. ఈ మీటింగ్ అయిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి నీ ఇంట్లో నువ్వు సమృద్ధి అడుగడుక్కి నువ్వు చూడబోతా ఉన్నావు. అడుగడుక్కి నీ ఇంట్లో రూపాయి కనబడబోతా ఉంది. అడుగడుక్కి ఆ అసాధారణమైనటువంటి ఆర్థిక లావాదేవీలు దేవుడిని జీవితంలో విడుదల చేయబోతా ఉన్నాడు. ఎవరైతే నమ్మారో చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని కృప కలిగిన వారు ఏం చెప్పాను? దేవుని కృప కలిగిన వారు ఏం కలిగి ఉంటారని చెప్పాను నేను? రక్షణ పొందుతారు, విడుదల పొందుతారని చెప్పాను. రెండవదిగా దేవుని కృప కలిగిన వారు ఆర్థిక వనరుల చేత సమృద్ధి చేత నింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా దేవుని కృప కలిగి ఉన్నవారు ఏమవుతారు అంటే వాళ్ళు ఎలా ఉంటారో మూడవదిగా నేను చెప్తున్నా చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. త్వరగా నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుగా విందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును అని యేసయ్య నాతో అన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మనోళ్ళు ఏంటో బిత్తరగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉద్యమం కాస్త మనోళ్ళన్న కాస్త ఉద్యమం ఉంటే మీరు కూడా రామచంద్రపురంలో కలిసిపోయారు, పూర్తిగా కలిసిపోయారు మనోళ్ళు కూడా. కొంచెం మీరు గట్టిగా చెప్తా ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళకి తెలియదు కదా అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, దేవుని కృప వీళ్ళ మీద ఉంది అని ఎలా చెప్తామంటే బలహీనతలో రోగాల్లో దేవుని బలము మన పట్ల పరిపూర్ణమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నేను చాలామందికి స్వస్థత చేస్తున్నాను. నేను చేతులేస్తే దయ్యాలు పోతున్నాయి, నేను చేతులేస్తే రోగాలు పోతున్నాయి, నేను చేతులేస్తే జ్వరాలు పోతున్నాయి, నేను చేతులేస్తే క్యాన్సర్లు పోతున్నాయి, ఎయిడ్స్ పోతుంది, అపెసిటీ పోతుంది, షుగర్ నార్మల్ అవుతుంది, బీపీ నార్మల్ అవుతుంది. నేను అందరికీ ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుతున్నారు. మరి నాకెందుకయ్యా ఈ బలహీనత అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు మోకాల బలహీనత అపోస్తలుడైన పౌలు గారికి. ఆయన చాలా పెద్ద స్పీచర్. ఆయన చెప్పే వర్తమానాలు పరలోకం నుంచి పొందుకొని ప్రజలకు అందిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృప కలిగిన వాడు. అనేక మంది దయ్యములను వెళ్ళగొట్టాడు, అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టాడు, అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అనేక మంది రోగస్తులు ఆయన వద్దకు వస్తే విడుదల పొంది వెళ్ళేవారు. కానీ ఆయనకి ఒక బలహీనత ఉంది, మోకాళ్ళ బలహీనత. దేవుడితో ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ మోకాళ్ళ బలహీనత తీసేయ్యా, నేను పరిచర్య చేయలేకపోతున్నాను, అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను, అందరూ విడుదల పొందుతున్నారు, నాకెందుకు విడుదల రావట్లేదు అని 3 సార్లు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు, పౌలు నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా బలముతో నేను పరిపూర్ణము చేయబోతా ఉన్నాను. దేవుని కృప కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? బలహీనతలో కూడా బలముగా వారు కనబడతారు. దేవునికి స్తోత్రం. చూడండి, నేను మీ మధ్యన వచ్చి నిలబడ్డాను, నాకు ఒంట్లో నాకు బాలేదు, ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్పను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకోగానే నాలో ఏమన్నా నీరసం మీకు కనపడుతుందా? ఇక మీరే చక్కగా ఇంటి దగ్గర నుంచి వచ్చి నీరసం కూర్చున్నారు. మీరే తినొచ్చి మళ్ళీ
ఇంటి దగ్గర తినొచ్చేసి నీరసంగా మీరు కూర్చున్నారు. నేను సర్వీసులు చేస్తూనే ఉన్నాను, రోజు ప్రసంగిస్తూనే ఉన్నాను, అక్కడక్కడ వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాను. చూడండి ఎంత బలంతో నేను ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాను. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను ఇక్కడ నిలబడతానో లేదో, చెప్తానో చెప్పనోనని ఇంటి దగ్గరకు వసేపు రెస్ట్ తీసుకొని పడుకొని లెగిచి ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ మైక్ పట్టుకొని వాక్యం ప్రకటిస్తుంటే తెలియని దేవుని బలము నాలో పనిచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప కలిగిన వారు రోగములు వారిలో నుంచి తొలగిపోతూ ఉంటాయి. దేవుని కృప ఎవరైతే పొందుకుంటారో, దేవుని కృప ఎవరైతే కలిగి ఉంటారో వారిలో ప్రతి అనారోగ్యం తొలగిపోతుంది యేసు నామములో. దేవుడు అంటున్నాడు, పౌలు నా కృప నీకు చాలు, నా కృప ద్వారా నీ బలహీనత అణిగిపోబోతా ఉంది. నా కృప ద్వారా నీ బలహీనతలను బలం పొందబోతా ఉన్నావు. ఎవరెవరైతే అనారోగ్యంతో ఈ రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, కొంతమందికి షుగర్ లెవెల్ పెరిగిపోతున్నాయి, బీపీ పెరిగిపోతుంది, షుగర్ 100లో పెరిగిపోతూ ఉంది, ఎపిసిటీ పెరిగిపోతూ ఉంది, గుండె నొప్పి, ఛాతి నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, భయంకరంగా కిడ్నీల్లో రాళ్లతో, క్యాన్సర్తో, భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారితో దేవుడి రాత్రి మాట్లాడుతున్నారు. నా దేవుని కృప నీ మీదకి రాత్రి రాబోతా ఉంది. మీ మీద ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేయబడబోతా ఉంది. ప్రతి సిక్నెస్ యేసు నామములో కొట్టివేయబడబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి కృప వెంబడి కృప అని చెప్పండి. మీరు అలా చెప్తూ ఉండగానే ఆరోగ్యం పొందబోతా ఉన్నారు, ఆరోగ్యం పొందబోతా ఉన్నారు, ఆరోగ్యం పొందబోతా ఉన్నారు, ఆరోగ్యం పొందబోతా ఉన్నారు. దైవిక ఫలం పొందబోతా ఉన్నారు, దైవిక ఫలం పొందబోతా ఉన్నారు, దైవిక ఫలం పొందబోతా ఉన్నారు. వ్యాధుల్లో ఉన్నవారు ఫలం పొందబోతా ఉన్నారు. నీరసం తొలగిపోబోతా ఉంది, ఎపిసిటీ తొలగిపోబోతా ఉంది, బీపీ తొలగిపోతా ఉంది, షుగర్ నాలుమేరలోకి రాబోతా ఉంది, క్యాన్సర్ తొలగిపోబోతా ఉంది, కడుపులో గడ్డలు కరిగిపోతా ఉన్నాయి, కిడ్నీలో రాళ్ళు ర్యాప్చర్ అయిపోబోతా ఉన్నాయి. అద్భుతమైన స్వస్థత విడుదలవుతుంది, అద్భుతమైన స్వస్థత విడుదలవుతుంది, అద్భుతమైన స్వస్థత విడుదలవుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని కృప కలిగిన వారు బలంగా ఉంటారు. అనారోగ్యాలన్నీ అణిగిపోతాయి. మొదటిగా దేవుని కృప కలిగిన వారు ఏమై ఉంటారు? రక్షణ కలిగి ఉంటారు. రెండవదిగా దేవుని కృప కలిగిన వారు ఆర్థిక వనరులతో, అంటే సమృద్ధితో, ఇక నా దగ్గర రూపాయి లేదండి అని అనరు, సమృద్ధితో ఉంటారు. మూడవదిగా దేవుని కృప కలిగిన వారు ఎప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటారు, ఆరోగ్యంగానే ఉంటారు, బలముగానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక నాలుగవదిగా దేవుని కృప మనం కలిగి ఉన్నామని ఎలా చెప్పగలం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం మనం చదవగలిగితే, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదవగలిగితే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నువ్వు పొందబోయే కృప ఏం చేయబోతుందో తెలుసా? నువ్వు పడే ప్రయాసని నిష్ఫలం కాకుండా చేయబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి నువ్వు పొందబోయే కృప నీ జీవితంలో నిష్ఫలం కాదు. నువ్వే దానికోసం ప్రయాసపడుతున్నావో, పిల్లల చదువు కోసం ప్రయాసపడుతున్నావా, పిల్లల ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్నారా, ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావా, ఆరోగ్యంతో ఉండడానికి ప్రయాసపడుతున్నావా, నువ్వు ఏ విషయాల్లో ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నా కృప నీకు ఇచ్చి పంపుతున్నాను, నా కృప నీకు ఇచ్చి పంపుతున్నాను. నువ్వు పడే ప్రయాస వ్యర్థం కాకుండా నేను చేయబోతా ఉన్నాను. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు రాత్రి మంచం మీద పడుకొని ఏడుస్తున్న ఏడుపు దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీరు వ్యర్థమవుదు, నీ ప్రయాస వ్యర్థమవుదు. నీ కుటుంబం కొరకు పాటుపడే భార్యలు ఎక్కడున్నారు? భర్తలు సరిగా లేక, పిల్లల్ని చదివించుకోలేక భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు, వారి జీవితంలో దుఃఖమే కనబడుతుంది. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, రెక్కలు విరిగిపోయేలా ఎవరైతే కష్టపడుతున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఓ రషలారదా నమగసేదలరబో, నీ ప్రయాస వ్యర్థమవ్వదు, నీ ప్రయాస వ్యర్థమవ్వదు.
అయ్యా నేను చాలా కష్టపడుతున్నానయ్యా. ఒక తల్లి నా దగ్గరకు వచ్చి చెప్తుంది, అయ్యా నా పిల్లోడు చాలా కష్టపడే పిల్లోడయ్యా, కానీ ఏంటో కష్టం ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు. చాలా కష్టపడేవాడయ్యా, వాడికే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. నా భర్త చాలా కష్టపడే వ్యక్తి అయ్యా, మాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరైనా ఈ రాత్రి అలాంటి వారికి నా ఎదురు కూర్చుంటే, అయ్యా మేము పడుతున్న ప్రయాసకి, మేము పడుతున్న కష్టానికి మేము ఫలితం చూడలేకపోతున్నాం అయ్యగారు. పొద్దున్న లెగిస్తే ఇంటిలో 10 పని చేస్తాం, కానీ ప్రతిఫలం రావట్లేదు. పొద్దున్న లెగిచి నుంచి ఏడుస్తూనే ఉంటాను, కానీ ప్రతిఫలం రావట్లేదు. ఎక్కడ ప్రతిఫలం వస్తుందో అని ఎదురు చూస్తున్నాం, కానీ ప్రతిఫలం పొందలేకపోతున్నాం. కష్టమైతే పడుతున్నాం, ప్రయాస అయితే పడుతున్నాం, దుఃఖమైతే చేస్తున్నాం, భూమిని అయితే దున్నుతున్నాం, కానీ పంట మా చేతికి రావట్లేదు. ఎక్కడ లోపం ఉందో నాకు తెలియట్లేదు అయ్యగారు, ఎవరిలో లోపం ఉందో నాకు తెలియట్లేదు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను పడిన ప్రయాస కృప ద్వారా వ్యర్థము కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. నా ప్రయాస దేవుడు వ్యర్థము కానివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ కష్టపడే బిడ్డలు నేను చూస్తూ ఉన్నాను. మీ కష్టాన్ని దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. మీ కష్టాన్ని దేవుడు నేలపాలు కానివ్వడు. మీరు కష్టపడుతూనే ఉండండి, మీ కష్టానికి ప్రతిఫలం చూడబోతూ ఉన్నారు. మీ పిల్లలు కష్టపడి చదువుతున్నారేమో, వారు గొప్పవారు కాబోతున్నారు. నీ భర్త కష్టపడి సంపాదిస్తున్నారేమో, నీ కుటుంబం గొప్పవారు కాబోతున్నారు. మీరు గొప్పవారు కాబోతూ ఉన్నారు, మీరు గొప్పవారు కాబోతూ ఉన్నారు. మీ కష్టానికి మీరు పంట ఈ డిసెంబర్ లోపల కోయబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 4 నెలలే ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఈ 2026లో మీ కష్టానికి పంట మీరు కోయబోతూ ఉన్నారు యేసునామం. మీ కష్టానికి పంట కోయబోతున్నారు యేసునామములో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కష్టానికి పంట దొరకాలంటే మనం ఏం పొందుకొని ఉండాలి? కృప. కృప కలిగిన వారు కష్టానికి ప్రతిఫలము పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇక 5వదిగా చెప్పి ముగిస్తున్నాను. కృప కలిగిన వారు ఎలా ఉంటారో జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుగా విందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుగా విందాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలమ చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి, చేతులెత్తి మీరు చెప్పండి. కృప కలుగునుగాకనండి. కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆపండి ఒకసారి. ఇక్కడ జెరుబ్బాబెలు అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి దేవుని మందిరాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. చర్చిని కట్టడానికి, చర్చిని పునర్నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితేనంట చర్చి కట్టడానికి జెరుబ్బాబెలు సిద్ధంగా ఉన్నాడు, కానీ కట్టనివ్వకుండా ఒక పర్వతం ఏం చేస్తుందంట, ఆయన్ని అడ్డుకుంటుందంట. గొప్ప పర్వతం అంట అది, గొప్ప పర్వతం అంట అది. ఆ పర్వతం అడ్డుకుంటుందంట. అయితే అక్కడున్న ప్రజలందరూ ఒక మాట అంటున్నారు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని వాళ్ళు కేకలు వేస్తూ ఉండగా అడ్డుగా వచ్చిన పర్వతం చదును భూమిగా మారిపోయింది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. అడ్డుగా వచ్చిన పర్వతం చదును భూమిగా మారిపోయింది. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితంలో ఏ పనులు జరగనివ్వకుండా సాతానుగాడు గొప్ప పర్వతముగా అడ్డుకుంటున్నాడు. పాస్టర్ గారండి, భర్త మారకుండా దయ్యం అడ్డుకుంటుందండి, పిల్లలు మారకుండా దయ్యం అడ్డుకుంటుందండి. పాస్టర్ గారు, మేము దీవించబడకుండా శత్రువులు అడ్డుకుంటున్నారు, మేము ఆశీర్వదించబడకుండా శత్రువులు అడ్డుకుంటున్నారు, మాకు ప్రమోషన్ రాకుండా శత్రువులు అడ్డుకుంటున్నారు, మాకు స్వస్థత రాకుండా దయ్యము అడ్డుకుంటా ఉంది. రిమో కాందల రోందనమౌ షడాదరబ. దేవుని ఆశీర్వాదము నీవు పొందకుండా
జరగకుండా, నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరగకుండా ఏ గొప్ప పర్వతాలు నీకు అడ్డుపడుతున్నాయో ఈ రాత్రి దేవుని కృప ద్వారా అవి చదును భూమిగా మారబోతున్న యేసు నామములో, చదును భూమిగా మారబోతున్న యేసు నామములో. ఇదిగో జెరుబ్బాబెలు అంటున్నాడు, ఏ గొప్ప పర్వతమా, నీకెంత దమ్ము, నువ్వెందుకు నన్ను అడ్డుకుంటున్నావు? నువ్వు చదును భూమిగా మారుదువుగాక. దేవుని కార్యం నా ద్వారా జరగనివ్వకుండా నువ్వు అడ్డుపడుతున్నావా? కృప కలుగునుగాక. ఇదిగో జెరుబ్బాబెలు అంటున్నాడు, జెరుబ్బాబెలు చుట్టూ ఉన్న ఇదిగో ప్రజలు అంటున్నారు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అంటే వచ్చిన కొండ, వచ్చిన అడ్డు తొలగిపోయింది. కాదు కాదు కాదు, తొలగిపోలేదు, చదును భూమిగా మారిందంట, నడవటానికి ఈజీగా మారిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ జెరుబ్బాబెల్ని అడిగి చూడండి. జెరుబ్బాబెల్ ఇక్కడ ఉంటే ఈ రాత్రి నేను జెరుబ్బాబెల్ని అడగాలని ఇష్టపడుతున్నాను. జెరుబ్బాబెల్, జెరుబ్బాబెల్, మీ పితరులు ఉన్నారే, మోషే ఉన్నాడే, ఏలియా ఉన్నాడే, అబ్రహాం ఉన్నాడే, వాళ్ళు కొండలెక్కి వెళ్ళారు కదయ్యా, వాళ్ళు శిఖరాలు ఎక్కి వెళ్ళారు కదా, నువ్వెందుకు కొండలెక్కి వెళ్ళవు అంటే ఆ జెరుబ్బాబెల్ నాతో చెప్తాడు ఈ రాత్రి. ఆ జెరుబ్బాబెల్ నాతో ఈ రాత్రి చెప్తాడు, ఏమనో తెలుసా? జయరాజ్, 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 మా పితరుల శాపాలు నా మీద లేకుండా నా దేవుడు కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పితరుల శాపాలు నా మీద లేకుండా కొట్టివేశారు. మా పితరులు కొండలు ఎక్కి వెళ్ళారు, మా పితరులు ప్రయాసతో కొండలు ఎక్కారు, కానీ నా జనరేషన్లో నేను కొండలు ఎక్కను. ఆ కొండలు చదును భూమిగా మారిపోతాయి, అడ్డులు చదును భూమిగా మారిపోతాయి. ఆ చదును భూమిగా మారిపోయిన వాటి మీద నేను సవ్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలిగాను. మా పితరులు ప్రయాసపడి కొండలెక్కారు, నేను కొండలెక్కాల్సిన అవసరం లేదు. పితరుల శాపాలు మీ మీద పని చేయకుండా దేవుడు ఆ శాపములను కొట్టివేయునుగాక. మీ పితృ భార్య పరంగా మీ మీద పనిచేస్తున్న రోగాలు యేసు నామములో ఈ రాత్రి నేను కొట్టివేస్తున్నాను. మీ పితరుల శాపాలు నిన్ను, నీ పిల్లల్ని తరుముతున్నాయేమో, ఆ శాపములని యేసు నామములో నేను కొట్టివేస్తున్నాను. జెరుబ్బాబెలు అంటున్నాడు, నా పితరులు శిఖరాలు ఎక్కినట్టు నేను శిఖరాలు ఎక్కను. ఆ శిఖరమే నా కొరకు చదును భూమిగా మారాలి. నేను నడిచి వెళ్ళటానికి ఈజీగా అది చదును భూమిగా మారునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ అద్భుతాన్ని నువ్వు చూడకుండా, ఆరోగ్యం రాకుండా, ఉద్యోగం రాకుండా, వివాహాలు జరగకుండా, పిల్లలు పుట్టకుండా ఏ కొండలైతే అడ్డుపడుతున్నాయో ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. యేసు నామములో అడ్డుగా ఉన్న పర్వతాలు ఈ రాత్రి దేవుని కృప ద్వారా చదును భూమిగా మారిపోవునుగాక, చదును భూమిగా మారిపోవునుగాక, చదును భూమిగా మారిపోవునుగాక. నేను నమ్ముతున్నాను, నా ముందు ఉన్న గొప్ప పర్వతాలు చదును భూమిగా మారిపోవాలి. ఈరోజు మేము రామచంద్రాపురం వచ్చాం. ఇంకా బోలెడన్ని ప్రాంతాలు నేను వెళ్ళాలి. ఆమెనండి, మీకు ఇష్టం లేదు నేను వెళ్ళటం? ఆమెనండి. బోలెడన్ని ప్రాంతాలు వెళ్ళి నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించాలి. దేవుని గురించి తెలియని వారికి దేవుని తెలియచేయాలి. అసలు నగ్న సత్యాలు గ్రహించిన వారికి ఆ సత్యాలు మేము చెప్పాలి. ఓ సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, రోగాల్లో, శాపాల్లో ఉన్న వారిని మేము విడిపించాలి. ఈ ప్రాంతమే కాదు, ఇంకా అనేక ప్రాంతాలు. అదిగో బ్యూలమ్మ గారు, నేను తిరగాలంటే మాకు అపవాది పెద్ద పర్వతాలు పెట్టాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, హే జెరుబ్బాబెలుని అడ్డుకున్న పర్వతమా, ఆ జెరుబ్బాబెలుని నువ్వు అడ్డుకోలేకపోయావు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచిస్తున్నాను, మమ్మల్ని కూడా నువ్వు అడ్డుకోలేవేస్తున్నామములు. నువ్వు చదును భూమిగా మారిపోదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 5 విషయాలు నేను చెప్పాను. మొదటి విషయం, దేవుని కృప కలిగిన వారు రక్షించబడతారు. రెండవదిగా, దేవుని కృప కలిగిన వారు సమృద్ధిగా ఉంటారు, ఆర్థికంలో సమృద్ధిగా ఉంటారు. మూడవదిగా, దేవుని కృప కలిగిన వారు బలహీనంగా ఉన్న వారు బలంగా కనపడతారు, బలహీనతలన్నీ కొట్టివేయబడతాయి. నాలుగవదిగా, దేవుని కృప కలిగిన వారు అసలు నీ ప్రయాస నిష్ఫలమే కాదు, నీ పిల్లల చదువు నిష్ఫలమే కాదు. అసలు వీళ్ళని ఎందుకు చదివిస్తున్నాను రా బాబా నువ్వు అనవేక ఈ రోజు నుంచి. వీళ్ళకి ఇంత ఫీజులు ఎందుకు కడతున్నాను రా బాబా అనవు ఈ రోజు నుంచి. నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు, దేవుని కృపను కలిగి ఉండబోతున్నావు. ఇక 5వదిగా, దేవుని కృప కలిగిన వారు వాళ్ళ ముందు ఎవ్వడు అడ్డు రాలేడు. వాళ్ళకి జరగవలసిన కార్యాలను ఎవ్వడు అడ్డుకోలేడు. ఒకవేళ అడ్డుకున్నా ఆడు చదును భూమిగా మారిపోతాడు.
నువ్వు నడిచి వెళ్ళగలిగిన కృప దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. చదును భూమి మీద నడిచే కృప దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. అయితే దేవుని కృప నీ మీదకి రాబోతా ఉంది. అందరూ మీ బైబిల్స్ని క్లోజ్ చేసి లెగిచి నిలబడండి. అందరూ ఒకసారి లెగిచి నిలబడండి. మీరు లెగిచి నిలబడి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనండి. మీ జీవితాల్లో గొప్ప రక్షణ కలగబోతా ఉంది. మీ జీవితంలో ఆర్థిక వనరులు దేవుడు తెరవబోతా ఉన్నాడు. అంతేకాదు, మీ జీవితంలో మీ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు చేయబోతా ఉన్నాడు. అంతేకాదు, మీ బలహీనతల్లో మీరు బలం చూడబోతా ఉన్నారు. అంతేకాదు, మిమ్మల్ని అడ్డగిస్తున్న గొప్ప పర్వతాలు చదును భూమిగా మారిపోబోతా ఉన్నాయి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీరు చెప్తూ ఉండండి, మీరు నోటితో పలుకుతూ ఉండండి, మీరు నోటితో పలుకుతూ ఉండండి, మీరు నోటితో పలుకుతూ ఉండండి, మీరు నోటితో పలుకుతూ ఉండండి. కృప కలుగునుగాక, 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 ఏదో జరగబోతా కృప కలుగునుగాక, ఏదో జరగబోతా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, ఏదో జరగబోతా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, ఏదో జరగబోతా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, రిబల రిబల కృప ఓ రిబల బెరవిష్ కృప కలుగునుగాక, పలకండి ఇస్తున్నాము, కలపండి, పలకండి ఇస్తున్నాము. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల జరుగుతుంది. ఆర్థిక వనరులు విడుదలవుతున్నాయి, ఆర్థిక వనరులు విడుదలవుతున్నాయి. అడ్డు బండలు తొలగిపోతున్నాయి, అడ్డు బండలు తొలగిపోతున్నాయి. ఓ గొప్ప పర్వతాలు తొలగిపోతున్నాయి, గొప్ప పర్వతాలు కదిలిపోతున్నాయి, గొప్ప పర్వతాలు కదిలిపోతున్నాయి, గొప్ప పర్వతాలు కదిలిపోతున్నాయి, గొప్ప పర్వతాలు తొలగిపోతున్నాయి. ఆర్థిక వనరులు తెరవబోతున్నాయి, ఆర్థిక వనరులు తెరవబడబోతున్నాయి, ఆర్థిక వనరులు తెరవబడబోతున్నాయి, ఆర్థిక వనరులు తెరవబడబోతున్నాయి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వందనాలు. మీ బిడ్డలకి కృప కలుగునుగాక. రెండు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. మీరు చెప్పండి, కృప కలుగునుగాకని పలకండి. దేవుడు ఏదో మీ పట్ల చేయబోతాడు. ఏదో జరగబోతాం, ఈ రాత్రి ఏదో జరగబోతాం. దుఃఖముతో ఇక్కడికి వచ్చావు, రోగముతో వచ్చావు, అనారోగ్యములతో వచ్చావు, చెదిరిపోయి వచ్చావు, గుండె వేదన పగిలిపోయి వచ్చావు. నీ గుండె గుడిలో భయంకరమైన వేదన ఉంది, నీ గుండె గుడిలో భయంకరమైన వేదన ఉంది. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడాడు. నీకు కృప కలగబోతా ఉంది. ఓ గ్రేస్ అపాన్ గ్రేస్, 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 గ్రేస్ అపాన్ గ్రేస్. కృప కలుగునుగాక. రామచంద్రపురానికి కృప కలుగునుగాక, రామచంద్రపురానికి కృప కలుగునుగాక. ఈ సందులో, ఈ ఏరియాలో ఉన్న గృహాలన్నిటికీ కృప కలుగునుగాక.
కృప కలుగును గాక, కృప కలుగును గాక, ఓ కృప కలుగును గాక, ఓ కృప కలుగును గాక. ఈ ఏరియాలో ఉన్న ప్రతి గృహం మీద కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రతి గృహానికి కృప కలుగును గాక, 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 ప్రతి గృహానికి కృప కలుగును గాక. ఏ కృప కలుగును గాక, ఏ కృప కలుగును గాక, ఏ కృప కలుగును గాక.